కానీ ఇది మొన్న ఈ మధ్య నేను చూసాను సార్, నైట్ ర్యాంక్ రిపోర్ట్ కావచ్చు, అనురాగ్ రిపోర్ట్ ఏం చెప్తాను సార్ రిపోర్ట్స్ హైదరాబాద్ మార్కెట్ గురించి? సో టోటు ఇండియాలో ఇప్పటికీ కొంచెం చీపెస్ట్ ప్లేస్, తక్కువ రేట్లు దొరికే ప్రాంతం, ఫ్యూచర్ లో బాగా డెవలప్ అయ్యే ప్రాంతం ఏదన్నా అంటే కూడా హైదరాబాద్ అని పక్కా చెప్పేస్తున్నారు. మా పక్క అమరావతి కూడా ఇప్పుడు యాడ్ అవుతుంది ఇందులో. అంటే ఇప్పుడు అమరావతి మీద ఏంటంటే కొన్ని అపోహలంగా ఉన్నాయి జనాలకి, అది తొలగిపోతే కానీ ఒక క్లారిటీ రాదు అక్కడ. ఇప్పుడు ఏంటంటే నైట్ ఫ్యాంక్ రిపోర్ట్ కానీ ఇప్పుడు అనురాగ్ రిపోర్ట్ కానీ ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ ఇచ్చినాయి అనేది అదిగా నేను ఎక్కడో ఒకసారి ఎగ్జాక్ట్ గా అనేది ఏంటంటే నువ్వు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు నైట్ ఫ్యాంక్ రిపోర్ట్ కూడా ఏంటంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఫార్మ్ అన్నమాట. వీళ్ళు ఎవరీ ఇయర్ క్వార్టర్లీ కూడా రిపోర్ట్స్ ఇస్తుంటారు. రియల్ ఎస్టేట్ ఏ విధంగా పర్ఫార్మ్ అయింది ఇండియా లెవెల్లో, పర్టికులర్ 7 cities ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. 7 cities అంటే ఢిల్లీ, ముంబై, పూణే, కలకత్తా, బెంగళూరు, చెన్నై, ఈ 7 cities ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు రీసెంట్ గా ఒక రిపోర్ట్ అయితే చేయడం జరిగింది. వీళ్ళు 2024 ఏప్రిల్ జూన్ తో పోల్చుకుంటే కూడా ఏంటంటే ఇక్కడ కొంచెం రియల్ ఎస్టేట్ రెసిడెన్షియల్ పరంగా అయితే తగ్గినాయి. ఇళ్ళ అమ్మకాల్లో మోర్ దెన్ విక్రయాల్లో 41% కూడా తగ్గినాయి అంటున్నారు. అదే ఇక్కడికి వచ్చే లెక్క ఏంటంటే అనురాగ్ రిపోర్ట్, అది వాళ్ళు కూడా ఒక అనదర్ కన్సల్టెన్సీ ఫామ్, వాళ్ళు చెప్పడం ఏంటంటే నియర్ అబౌట్ 27% అమ్మకాలు తగ్గినాయి ప్రాపర్టీస్. ఏది లాస్ట్ ఏప్రిల్ నుంచి జూన్ 2025 వరకు అన్ని సిటీస్, ఇప్పుడు ఏం చెప్తున్న సిటీస్ అన్ని తగ్గినాయి ఎక్సెప్ట్ చెన్నై, బెంగళూరు. లాస్ట్ ఇప్పుడు అనురాగ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు 2025 27% ఇళ్ళ అమ్మకాలు తగ్గినాయి. ఎక్కడ? హైదరాబాద్, పూణే. అట్లానే చెన్నైకి వచ్చేళ్ళకే ఇళ్ళ అమ్మకాలు పెరిగింది. చెన్నైలో పెరిగాయి. ఓకే. అదే అట్లనే బాంబేలో తగ్గింది. బాంబేలో 25% అనుకుంటా, 23% కలకత్తా, ఇట్లా తగ్గుతూ వచ్చింది. బెంగళూరు వచ్చేళ్ళకే 8% తగ్గింది ఇది అమ్మకాలు. అంటే కానీ ఇక్కడ ఒక మీరు చెప్పింది బాగుంది సార్. బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్ పెరిగిందంటే పెద్ద ఆశ్చర్యం కాదు ఇక్కడున్న పరిస్థితులను బట్టి. చెన్నైలో ఒకసారి పెరగడం కారణం ఏంటి? ఏమండి, చెన్నైలో రీసెంట్ గా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త పాలసీలు ఏమైనా తీసుకొని వచ్చి పాలసీ తీసుకురావడం కానీ, ఇండస్ట్రీస్ పరంగా కానీ, మౌలిక సదుపాయాల పరంగా కానీ బాగానే డెవలప్ అవుతుందని నాకు తెలుస్తుంది. స్టాలిన్ వచ్చిన తర్వాత మీకు అంత ముందు లేదు కానీ ఒక కాన్సిస్టెన్సీ అనేది, ఒక నమ్మకం అనేది తీసుకురాగలుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ రావాలంటే గవర్నమెంట్ నమ్మకాన్ని, కాన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలిగితే ఈ రెండు. అట్లనే పాలసీస్ కూడా ఏంటంటే ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అనేది తీసుకురాగలిగితే డెఫినెట్గా నమ్మకం అనేది మెయిన్ ఉంది. అది తీసుకురాగలిగితే డెఫినెట్గా ఇండియా ఇప్పుడు హైదరాబాద్కి ఏంటంటే అక్కడే కొన్ని డిఫరెన్సెస్ ఏంటంటే ఇట్లానే కొంచెం భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టే నమ్మకం లేకపోతుంది గవర్నమెంట్ మీద. నమ్మకాన్ని సో మీరు అన్నారు ఒక మాట, ఇప్పుడు గవర్నమెంట్ నమ్మకం, ఒక షూరిటీ ఇవ్వాలి అంటే ఈ టైప్ ఆఫ్ మీరు చెప్తున్నారు కదా. ఒకటి రెండు విషయాల మీద ఆధారపడింది. ఒకటి ఫోర్త్ సిటీ, రెండోది RRR. ఈ రెండు కన్నా కంప్లీట్ అయిపోతే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. ఈ రెండిట్లో ఒక్కటైనా కానీ చాలు, మిగతాది ఆటోమేటిక్ అయిపోతుంది. ఈ రెండు కూడా కంబైన్ అయింది. ఎస్, రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏంటంటే ఇది సెంట్రల్ తో సంబంధించింది. ఫ్యూచర్ సిటీ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్. ఎక్సెప్ట్ ఫ్యూచర్ సిటీలో ఒక సెంట్రల్ మీద డిపెండ్ అయ్యేది ఒక మెట్రో ఇది ఎయిర్పోర్ట్ నుంచి phase 2 కారిడార్ 9 లో ఎయిర్పోర్ట్ నుంచి 39.5 kilometers అప్ టు మిల్క్ అండ్ బ్రెడ్, అదొక్కటే సెంటర్ పైన ఆధారపడదు. అంటే సెంటర్ అప్రూవ్ అవ్వలేదు. మిగతా 18 పెద్దగా సెంటర్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. కానీ సెంటర్ యొక్క హెల్ప్ ఉంటే తొందరగా ఏంటంటే దానికి ఒక నిమ్స్ స్టేటస్ కానీ ఇంకేదైనా స్టేటస్ ఇవ్వగలిగితే డెఫినెట్ గా ఫాస్ట్ గా డెవలప్ అవుతానికి అవకాశం. ఫ్యూచర్ సిటీ అనేది దాని యొక్క ప్లానింగ్ రిలీజ్ అవడానికి పట్టే టైం తగ్గడానికి అవకాశం. సరే, ఇవన్నీ పక్కన పెడితే మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మార్కెట్ మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం, అందరూ పబ్లిక్ కూడా చూస్తున్నారు. కాస్త చేంజెస్ వచ్చాయని చెప్పి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త డల్ గా ఉందని చెప్పి మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి
రాబోయే 2-3 సంవత్సరాలలో ఎలాంటి లాభాలు పొందే అవకాశం ఉంది? అసలు ఇది రైట్ టైమా కాదా? ఒకవేళ రైట్ టైం అయితే ది బెస్ట్ ప్లేసెస్ ఇక్కడికైనా ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి అప్రిషియేషన్ ఉంటుందని మీరు ఒక అంచనా గురించి చెప్పగలరా? మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఇందులో స్తబ్దత ఇప్పుడు దాన్ని తెలుసుకోవడం ముందు మనకి ఈ రోజు పరిస్థితి ఇట్లా ఉంటే కారణాలు కూడా మనం తెలుసుకోవాలి. టోటల్ గా నేను చెప్పినట్టుగా ఉంటాగా అన్ని ప్లేస్ అన్ని సిటీస్ లో స్తబ్దతగా ఉంది. దానికి కారణం నాట్ ఓన్లీ లోకల్ ప్రాబ్లమ్స్, ఇట్ ఈస్ జియో పొలిటికల్ వార్ కారణం, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ కారణం. మిడిల్ క్లాస్ పీపుల్ దూరం చేయడం కూడా మిడిల్ అది పెద్ద ప్రాబ్లం లేకపోవడం, యుఎస్ యొక్క ఇంపాక్ట్ ఐటీ కంపెనీస్ మీద, అట్లానే ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ ఐటీ కంపెనీస్ మీద పడతాయి. జాబ్స్ 30 to 40 to 50% జాబ్స్ అనేది లాస్ అవ్వబోతుంది అనేది ఈ రీసెంట్ గా ఇప్పుడు రిలీజ్ అయిన నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ లో ఇచ్చారు. 40 నుంచి 60% ఎంప్లాయ్మెంట్ లాస్. దీన్ని ఏ విధంగా కవర్ చేయాలి? వీటన్నిటి మీద ఇవన్నీ ఎవరి చేతుల్లో, మన చేతుల్లో లేదు కదా.